బీటెక్ అంటే ఇష్టం లేదు, ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. వేరే ప్యాషన్ ఉంది నాకు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. లైఫ్లో మనకి చాలా ప్యాషన్స్ ఉంటాయి, కానీ మన డెసిషన్ బట్టి మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. పేరెంట్స్ కూడా బీటెక్ జాయిన్ అవ్వమని నీ మంచి కోసమే కదా చెప్తున్నారు. ఈ ఏజ్లో మనకి అంతా తెలుసు, మన ప్యాషన్ గురించి మనకి మంచి క్లారిటీ ఉందని అనుకుంటాం, కానీ ఫుల్ మెచ్యూరిటీ రావడానికి కొంచెం టైం పట్టుద్ది. నువ్వు ఇంకా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ కూడా కాదు. సో ఇప్పుడు నువ్వు ప్యాషన్ని ట్రై చేసి ఎక్కడైనా ఫెయిల్ అయ్యావనుకో, మళ్ళీ స్టార్ట్ చేయడం కష్టంగా ఉంటుంది. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ బీటెక్ జాయిన్ అవ్వడం బెటర్. సో బీటెక్ జాయిన్ అవుతే నీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుందన్నమాట. సో నీ మైండ్ సెట్కి తగ్గ పీపుల్ని నువ్వు కలవచ్చు. సో నీ ప్యాషన్ గురించి నువ్వు ఇంకా తెలుసుకోవచ్చు. కంప్లీట్ అయ్యాక నీకు జాబ్ దొరికితే నువ్వు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ కూడా అవుతావు. సలక్క నడుస్తూ మాట్లాడు. సో నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ బీటెక్ జాయిన్ అవ్వు, తర్వాత నీ ప్యాషన్ వైపు ఆలోచించు. బ్రో, హాయ్ బ్రో. హే హాయ్. హలో బ్రో, మై సెల్ఫ్ విరాజ్. ఓహో ఓకే, అర్జున్ నా పేరు. ఏ బ్రాంచ్ బ్రో నువ్వు? సిఎస్సి బ్రో. మరి నువ్వే బ్రాంచ్? నాది ఈసీఈ బ్రో. ఓహో ఓకే. క్లాస్కి టైం అయింది, ఏం చేద్దాం? ఎలానో కాలేజ్ స్టార్టింగేగా. అయితే అటెండెన్స్ ఏం చేద్దాం మరి? ప్రాక్సీ ఉంది కదా, ఇంకెందుకు భయం. ఏ హలో, ఎవరు? మొన్న ఫెస్ట్లో నీ డ్యాన్స్ చూసా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆరవ్, మరి నీది? రిధి. Index. One day area is better. Here indexing works like with the standard Python lists. There are two types of indexing: positive indexing, negative indexing. So creates an array filled with all one's example. A equal to np.1. ఇంకెన్నాళ్ళరా చూస్తూ బతికేస్తావు, వెళ్ళి ప్రపోజ్ చేయి. నువ్వు హీరో మావా, ముందైతే వెళ్ళి ప్రపోజ్ చేయరా. ఏమొద్దు మహా అయితే, ఎందుకు ఒప్పుకోదు? ఒకవేళ ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం లేదనుకో, ఇప్పుడే చెప్తా, లేకపోతే 4 years పోకని. తనకు కూడా నువ్వు అంటే ఇష్టమే కదా, మరి ఎందుకు యాక్సెప్ట్ చేయదురా అనుకుంటున్నావు? మీరిద్దరు క్లోజ్ కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తా, చేయకుండా మరి నేను ప్రపోజ్ చేస్తా, చేయవా? ఆల్ ది బెస్ట్, వెళ్దామా?
ఇవన్నీ నాకు చాలా ఇష్టం లేదు. మన ఈ ఫ్రెండ్షిప్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుంటాను. ఫ్రెండ్గా నువ్వు నాకు చాలా క్లోజ్, కానీ లైఫ్ పార్ట్నర్గా ఉండడానికి క్లోజ్నెస్ ఒకటే సరిపోదు కదా. ఏంటి ఇది ఎలా మాట్లాడుతూ, నీకు కూడా నేను అనిపిస్తుంది కదా. లవ్ అంటే ఒకరినొకరు ఇష్టపడడం మాత్రమే కాదారా, ఇద్దరం కలిసి మంచి ఫ్యూచర్ బిల్డ్ చేసుకోగలం అన్న నమ్మకం రావాలి. ఆ నమ్మకం నాకు నీ మీద లేదు. పోనీ నీకు ఆ నమ్మకం రావాలని నేనేం చేయలేదు. నీకు ఇంకా ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఈ ఏజ్లో మనకున్నవన్నీ అట్రాక్షన్స్ మాత్రమే, లవ్ కాదు. మనం ఇప్పుడు ఫైట్ చేయాల్సింది ఇది లవ్ అట్రాక్షన్ అని కాదు. వీ హ్యావ్ టు ఫైట్ విత్ అవర్ గోల్స్ అండ్ డ్రీమ్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బాయ్. లైఫ్ మనం చూసుకుందాం. అరే ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చింది, నీకు పెట్టాను చూడు. సరే చూస్తున్నా. ఎక్కడున్నా నువ్వు? మన బ్లాగ్ దగ్గర కిందన వెయిట్ చేస్తున్నాను. ఇక్కడేం చేస్తున్నావు క్లాస్కి వెళ్ళకుండా? క్లాస్ నచ్చలేదు, సో అలాగే బంక్. ఎవర్రా తిను? మా ఇంటి పక్కన అమ్మాయిరా. సరే పద. ఏంటి నువ్వు క్లాస్కి వెళ్ళకుండా ఎలా తిరుగుకుంటున్నావు? మీ ఇంట్లో సిచ్యువేషన్స్ అసలు ఏం బాగోలేవు తెలుసా నీకు? నువ్వు ఇంకా ఇలానే తిరిగితే ఎలా? మీ నాన్నకి ఏమైనా అయితే మీ ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి? మీ డాడీకి 4th స్టేజ్ క్యాన్సర్. ఫైనాన్షియల్గా ఎలా? ఏమైనా ఆలోచించావా అసలు? క్లాసెస్ బంకొట్టి తిరుగుతున్నావు ఎందుకు? ఇప్పటికైనా మారు. నీ ఫ్యామిలీ నువ్వే చూసుకోవాలి కదా. సరే బాయ్. ఏమ్రా అలా కూర్చున్నావు, ఏమైంది? అదేరా, డాడీకి బాగాలేదంట, ఇందాకే తెలిసింది నాకు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు ఎలానో టైం వేస్ట్ చేసావు. ఇప్పటి నుండి అయినా మీ ఫ్యామిలీ కోసం మారు. నిన్ను ఎప్పటికీ వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోకు. ఇప్పటికీ కూడా నీకు టైం ఉంది, రీస్టార్ట్ చేయి.
internship and do a lot of training sessions which are related to the projects, and make sure that everyone has to do 1 or 2 projects, and the implementation of these projects will have to be uploaded into the GitHub, and one of the projects should be implemented in the particular domain that is called as popular domains like a machine learning or artificial intelligence, or it is a data science, or it is a cloud computing, and make sure that every student should be prepared a resume as strong as possible, and you have to update your internships and the certification courses and all your achievements that should be mentioned into the resume, and that will be helpful to be clearly explained. What's the reason why I come out so here? Around the college, you need to improve your skill set, right? So if you have your skill set, you'll get pleased to study periods and books, and if you go through the books, nothing you're going to get out of it. It's an only engineering part. Engineering part means you need to devise and do work. So what is the part of academics over here? So improve your creativity, your skill sets, your technical skills. And if you could see your careers, right, everyone are choosing for artificial intelligence, machine learning, for a new field also. It's not only limited to a certain 2 or 3 areas. It's a very broad area when we come into the computer. So it's don't limit your challenges. You need to go through your challenges, go with your skill sets, participate in your internships, and do your external world activities. Internet world already done with lots of hackathons, isn't it? So let's take up a problem to solve it. So all these things are required from your team to develop your careers. So finally, you could see that whatever the companies we are getting into our campus, they are optimal level, isn't it? So in that optimal level also, I could see that lots of students are getting filtered. I don't know why the lots of students are getting filtered. ఏమైందిరా? జాబ్ వచ్చింది. నీ జాబ్ వచ్చిందామమ్మా? వస్తుంది ఇంకేమైతే అదేంటమ్మా నీకు నాకు జాబ్ వచ్చింది, నేను ఒకే కంపెనీలో రాలేదు కదా. కానీ రేపటి నుంచి నువ్వు వేరేగా నేను వేరేగా ఉండాలి. అంటే ఇక్కడితో మనం ఈ 4 years బాండ్ అయిపోయినట్టే అనుకుంటా. మరి జీవితంలో మరి టైం వచ్చినప్పుడు ఇద్దరం కలుద్దాం. సరేనా? నువ్వేంట్రా ఇక్కడ? అయితే ఎవరన్నా నువ్వేంటి ఇక్కడ ఇక్కడ ఫ్యాషన్ చెప్పాను కదా. అంటే ఫ్యాషన్ వెళ్ళిపోయింది. అయితే ఉద్యోగం ఏ రావడం వల్ల మరి డబ్బులు సరిపోవట్లేదు. ఇంట్లో ఏదో కొన్ని బెట్టింగ్ చేస్తున్నాను రా, కంపెనీలో కూడా కొద్ది ఇన్వెస్ట్ చేస్తున్నాను, కానీ సరిగ్గా డబ్బులు రావట్లేదు. మొత్తం లాస్ వస్తుంది, లేదంటే ఎప్పుడు పడిపోతుందో తెలియట్లేదు. ఇంకా అందుకోసం ఏం చేయాలి అర్థం కావట్లేదు. అయినా నువ్వు చదువుకున్నావు కదరా, బెట్టింగ్ వైపు వెళ్ళాలని ఆలోచన నీకు ఎలా వచ్చిందిరా? శాలరీ సరిపోవట్లేదు, ఇంకేం చేస్తుంది చెప్పి అర్థం వేరే దారి లేదు. మనీ లేకపోతే బెట్టింగ్ ఆడాలని ఆలోచన ఎలా వచ్చిందిరా? తప్పలేదురా, ఫ్యామిలీ ప్రెజర్ దానికి అనిపించింది.
కూడా ఆలోచించకుండా ఆ స్టెప్ ఎలా తీసుకున్నారో నువ్వు? సరే అయిపోయింది కానీ ఇప్పుడు ఏంటి, ఎలా ఉంది అయితే అప్పులు అయినాయా ఏంటి? చేయి కంపెనీ పోయి చాలా ఎక్కువ తెలుసా. సరే అయిపోయింది దాని గురించి ఆలోచించి లైఫ్ కాల్ చేసుకోకూడదు. మనీ కావాలంటే బెట్టింగ్ ఒకటే కాదురా, జాబ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ చేసి కూడా సంపాదించవచ్చు. కొన్ని మంత్స్ కష్టపడి ఆ అప్పులన్నీ కట్టారా, ఏముంది లైఫ్ బీటెక్ అయిపోయిందని చెప్పడం ఈజీ, కానీ ఆ రోజులను ఆ మెమోరీస్ని వదిలి ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ గడిపిన ప్రతి క్షణం ఇప్పుడు లైఫ్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ మెమొరీస్లా మిగిలిపోయాయి. కాలేజ్ దూరం అయిపోవచ్చు, క్లాస్ రూమ్స్, బెంచెస్, క్యాంటీన్ అన్నీ వెనక్కి వెళ్ళిపోవచ్చు, కానీ మనం కలిసి అల్లుకున్న బాండ్, మనం పెంచుకున్న ఆ జ్ఞాపకాలు అవి ఎప్పటికీ దూరం అవ్వవు.